శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది. ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము, అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము. దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం, దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం. ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు, అనేక నియమిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. అట్లనే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ, మొదటి పండగ తొలి ఏకాదశిగా చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఉన్నటువంటి 12 మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు, ఉపవాసాలు ఉండడం. అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని. అట్లానే దక్షిణాయన పుణ్యకాలము, అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది. 13వ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు, అట్లనే తిరునాళ్ళను కావచ్చు, రకరకాల గ్రామదేవత ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది. మనల్ని మన ప్రజలు కానీ మన ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం. ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరునాళ్ళు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు. ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి, ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం, అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది, గురు పౌర్ణిమ అంటారు. అటువంటి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి. గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది. అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాం. ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఆషాఢ మాసం జూలై ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు కన్యారాశి ఫలితాలు. కన్యారాశి యొక్క ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, అట్లనే చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని వక్రగమనం, అలానే 9వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో రవి గురులు, అలానే ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో కుజకేతువుడు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే కన్యారాశి వారికి శత్రుపరాభవాన్ని, శత్రువుల యొక్క ఉనికి, వాళ్ళు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ ఎంట పడుతున్నారు అనేటువంటి శత్రువులు అయితే ఉండదు. అలానే కొంత ఉపన్యాసకులుగా, టీచింగ్లో ఉండేటువంటి వారి లెక్చరర్స్ కానీ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడము,
ఇంటలెక్చువల్గా ఉపన్యాసాలు ఇవ్వటంలో మిమ్మల్ని మించిన వారు లేరనుకోవటము, అంటే అటువంటి స్థితి అనేది కన్యారాశికి జూలై మాసంలో ఉంది. ప్రతి విషయాన్ని కొంత అవగాహన దృక్పథంతో చెప్పడంతో ఎదుటి మనిషి ఇంత అవగాహన ఉందా వీరికి ఒక టాపిక్ గురించి అని చెప్పి మిమ్మల్ని ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. సప్తమంలో శని వక్రగతంలో ఉన్నా కూడా ఇదివరకు కాలంలో శత్రువు అనేటువంటి వాడు మిమ్మల్ని చూస్తేనే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీ జోలికి ఎటువంటి శత్రువులు ఒకవేళ వచ్చినా కాళ్ళబేరానికి తప్ప వేరే అవకాశం ఉండదు. శుక్రుడు కూడా మీకు యోగదాయకంగా ఉన్నాడు. రాబోయే కాలం కానీ జరుగుతున్న కాలం కానీ శుక్రుడు కూడా యోగదాయకంగా ఉండి యోగాన్ని ఇస్తూ శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి శుక్రుడు కూడా. అట్లాగే రవి గురుడు కూడా మీకు దశమ స్థానంలో ఉంటూ వృత్తిరీత్యా ఇబ్బందులు వచ్చినా రాజసమానంగా గౌరవించబడటం, కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవ మర్యాదలు లోటు భంగం కాకుండా ఉండటం, ఆ యొక్క గౌరవ మర్యాదలు కూడా రాజయోగంగా ఉండటం, మీ శక్తియుక్తులతో అనేక రకాలైనటువంటి విషయాలు పరిజ్ఞానంతో ఎదుటి మనిషి యొక్క విషయాలను కనుగొనడం, అలానే బుధుడు కూడా మీకు ఏకాదశంలో ఉండటం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన మెండుగా ఉండటము, ఏదైనా కూడా ఒక పని మొదలు పెడితే ఏ విధంగా దాన్ని పూర్తి చేద్దామనే ఆలోచన దృక్పథం అనేవి కూడా మన మెండుగా ఉంటాయి. ఏదేమైనా కూడా 12లో కుజకేతువుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది కొంత ఇబ్బందికరమైనటువంటిదే. ఎందుకంటే కొంత నిద్రలేమి కానీ ఏదో ఒక చింతన భావన మనస్సులో ఉండటము, లేదా ఏదైనా వ్యాధి వస్తుందనో దుశ్శకునాలు ఏమన్నా కనపడతాయనో, లేదా ఏదో వచ్చి పడుతుందేమో, ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉంది వాతావరణం, నాకు రేపు ఏమన్నా జరుగుతుందేమో ఒక భయం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి భయాలు ఏమి ఉండవు. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు భయపడని అవసరం లేదు. కుజకేతువులు కలయిక కొంత ఇబ్బందికరంగా ఉన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల, గణపతి సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి మంగళవారాలు ఉపవాసం ఉండడం కొంతకాలం వరకు మంచిది. తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. శస్త్రచికిత్సలు కానీ అటువంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కొంత మంచి పట్టుదలతో విజయాలు సాధిస్తారు. పోటీతత్వంతో ఉండేటువంటి విద్యార్థులు కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. అట్లాగే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంది, మిశ్రమంగా యోగిస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఆషాఢ మాసం యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు ఈ యొక్క జూలై మాసంలో. కాబట్టి ఎటువంటి చింతన ఉండద్దు. ఒక కుజకేతువులు అవయోగాలు ఇస్తున్న మిగతా అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోండి. కానీ ఇదైతే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క మాస ఫలితాలు మాత్రం.